హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ మ్యాచ్లకి సంబంధించి మెన్స్ క్రికెట్కి సంబంధించి సీజన్ అయితే మొదలవుతుంది. మార్చి 28 నుంచి శనివారం రోజు నుంచి మొదటి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. టాటా ఐపీఎల్ 19వ సీజన్కి సంబంధించి ముందు వీడియోలో సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎంఐ మరియు ఆర్సీబీ టీముల గురించి 4 టీముల గురించి వివరించడం జరిగింది. ఈ వీడియో గుజరాత్, పంజాబ్ అలాగే రాజస్థాన్కి సంబంధించి ఈ టీం ఎలా ఉంది, స్క్వాడ్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంత బాగా వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ గురించి చెప్పుకోవాలి. గత సీజన్ లో ఫైనల్స్ వరకు చేరుకోగలిగారు. ఆర్సీబీ చేతిలో ఓడిపోయినా కూడా మంచి ఆట ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. ఈ విధంగా పంజాబ్ సూపర్ కింగ్స్ సంబంధించి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అద్భుతమైన ఫామ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా పంజాబ్ టీము స్క్వాడ్ పరంగాను అలాగే ప్లేయింగ్ 12 పరంగాను అద్భుతమైన బలంగానే ఉందని చెప్పుకోవాలి. గత సీజన్ లో ఫైనల్ వరకు చేరుకోగలిగారంటే ఈ సీజన్ లో ట్రోఫీ మీద ఖచ్చితంగా వాళ్ళు గట్టి బలమైన పోటీని అయితే ఇస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి తన శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో చాలా బాగా నడిపిస్తున్నాడు పంజాబ్ కింగ్స్ ని. ప్లేయింగ్ 12 పరంగా చూసుకున్నట్టయితే ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లో అలాగే నేహల్ వదేరా, మార్కస్ స్టైనిస్, శశాంక్ సింగ్, మిచెల్ ఓవెన్, మార్కో యాన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గ్యూసన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజేంద్ర చహల్ ఆడనున్నారు. ముఖ్యంగా ఈ ప్లేయింగ్ 12కి సంబంధించి మంచి టీం అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ ప్లేయింగ్ 12 లో కూడా కొన్ని మార్పులు అయితే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రత్యర్థి జట్టును బట్టి, బ్యాటర్ని బట్టి, ఫీల్డర్ని బట్టి, బౌలర్ని బట్టి కూడా ఈ విధంగా రకరకాలుగా బౌలింగ్ చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అద్భుతమైన ఫామ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో సూపర్ ఫామ్ లో, బ్యాటింగ్ లోను అద్భుతంగా కూపర్ కాన్లీ అద్భుతమైన ఆల్రౌండర్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నారని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ లోని స్క్వాడ్ పరంగా చూసినట్లయితే బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీగా, ప్రియాంశ్ ఆర్య, హర్మూర్ సింగ్, ఫైలా అవినాష్, నేహాల్ వదేరా, ప్రభు సిమ్రాన్ సింగ్ వికెట్ కీపర్, వినోద్ వికెట్ కీపర్. ఈ విధంగా ఉన్నారు బ్యాటర్లు. ఆల్రౌండర్ పరంగా మార్కస్ స్టైనిస్, మార్క్ యాన్సన్, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కూపర్ కాన్లీ, బెన్ డార్జియస్, సూర్యాంశ్ షెడ్లీ, శాంక్ సింగ్, ముషీర్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్. ఈ విధంగా ఆల్రౌండర్లు అయితే కనిపిస్తున్నారు. దాదాపు ప్రతి ఆల్రౌండర్ కూడా అద్భుతమైన ప్రదర్శన కొనసాగించే ఆల్రౌండర్ గానే ఉన్నారు. ఆల్రౌండర్లు మొత్తం 10 మంది ఉండటం ఈ టీం యొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఆల్రౌండర్ ఉన్న టీం ఏదైనా కూడా మంచి ప్రదర్శన అయితే చూపించే అవకాశం ఉంటుంది. ఆల్రౌండర్ అంటే బౌలింగ్ లోను, బ్యాటర్ లో కూడా అన్ని విభాగాలుగా తన ప్రదర్శన అయితే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆల్రౌండర్ పరంగా చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు పంజాబ్ సంబంధించి. అలాగే బౌలర్లను చూసినట్లయితే బౌలింగ్ పరంగా హర్షదీప్ సింగ్, జేవియర్ బ్యాడ్లెట్, లోకి ఫెర్గ్యూషన్, విజయ్ కుమార్ వైశ్య, ఎస్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, ప్రవీణ్ దుబే, విశాల్ నిషాద్ స్క్వాడ్ లో చాలా బలంగా బౌలర్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఆల్రౌండ్స్ పరంగా 10 మంది ఉండటం ఈ టీం బలమని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో పీకే అద్భుతమైన పోటీని అయితే కనబరించే విధంగా అయితే కనిపిస్తుంది. ఫైనల్ వరకు చేరుకొని గత సీజన్ లో ఓడిపోయారు. ఈ సీజన్ ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే నెక్స్ట్ ఫ్రాంచైజీ గురించి రాజస్థాన్ రాయల్స్ పాత టీంలో కొత్త జోష్ మళ్ళీ వచ్చినట్లుగా రవీంద్ర జడేజా చేరారు. రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ కోసం పోరాటం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా, శామ్ కర్లను ట్రేడ్ చేసుకోవడం ఈ రాజస్థాన్ రాయల్స్ కి బలంగా కనిపిస్తుంది. గత సీజన్ లో 9వ స్థానానికి మాత్రమే పరిమితమైనా కూడా జడేజా రాకతో బలంగా మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. సూపర్ స్క్వాడ్ గా మారుతుందని చెప్పుకోవాలి. సంజు శాంసన్ స్థానంలో ఇద్దరు ఆల్రౌండర్స్ అయితే చేరారు. టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. సూర్యవంశీ లాంటి కుర్రాడు తన బ్యాట్ అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. ఇలాగే అండర్-19 లో కూడా చూసినట్లయితే సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించారు. అలాగే హిట్ మేయర్ కూడా మంచి ఫామ్ లో కనిపిస్తూ ఉన్నారు. T20 వరల్డ్ కప్ లో కూడా అద్భుతమైన ఫామ్ అయితే కనిపించారు. హిట్ మేయర్ గత 3 సీజన్ల నుంచి మంచి ప్రదర్శన చూపిస్తూ ఎస్ఎస్వి జైస్వాల్ కూడా, అలాగే యంగ్ ఓపెనర్ అమన్ రావు కూడా చేరారు. ఆర్ఆర్ లో అద్భుతమైన స్క్వాడ్ పరంగా చూసినట్లయితే బ్యాటర్లు ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, హిట్ మేయర్ అమన్ రావు, డోషన్ పరేరా, శుభం దుబే, లువన్ డిఫ్రోటియర్స్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, రవి సింగ్ వికెట్ కీపర్. ఆల్రౌండర్ పరంగా రియాన్ పరాగ్ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్. బౌలర్ పరంగా జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ, నాండ్రే బచ్చర్, అలాగే మఫాటా, సుశాంత్ మిశ్రా, యుజ్వేంద్ర సింగ్, బ్రిజేష్ శర్మ, కుల్దీప్ సేన్, ఆడమ్ మిల్నే, రవి బిష్ణోయి, యువరాజ్ పుంజా, విఘ్నేష్ పుత్తూర్. స్క్వాడ్ లో చాలా బలంగా కనిపిస్తుంది. బౌలింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది ఈ రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన టీము. కెప్టెన్సీ పరంగా రియాన్ పరాగ్ బాగానే కనిపిస్తున్నారు. టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. ఆర్ఆర్ ప్లేయింగ్ 12 పరంగా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సిమ్రాన్ హిట్ మేయర్, అమన్ రావు, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ గా కొనసాగుతూ రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్ కెప్టెన్సీలో శామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయి, తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ ఆడే విధానంగా కనిపిస్తుంది. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి స్క్వాడ్ అలాగే ప్లేయింగ్ 12 కి సంబంధించి టీం మేనేజ్మెంట్ కి సంబంధించి చాలా బాగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. పోయిన సీజన్ లో 9వ స్థానానికి పరిమితమైనా కూడా ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చూపిస్తారని కోరుకున్నాము. తర్వాత గుజరాత్ టైటన్స్ గురించి చూసినట్లయితే ఐపీఎల్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే ట్రోఫీ గెలిచిన ఛాంపియన్స్ గా నిలిచారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ చాలా అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. రోదర్ ఫార్మ్ రిలీజ్ చేశారు. జీజీ బ్యాటరీ పరంగా చూసినట్లయితే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో అద్భుతంగా కొనసాగుతున్నారు. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, జస్ బ్యాట్లర్ పెద్దగా ముందు ప్రదర్శన అయితే చూపించలేకపోయారు. T20 వరల్డ్ కప్ పరంగా వికెట్ కీపింగ్ చేస్తూ ఉంటారు. కుమార్ కుషాగ్రా వికెట్ కీపర్, అనుజ్ రావత్ వికెట్ కీపర్, టామ్ బ్యాగ్డన్ వికెట్ కీపర్. ఈ విధంగా వికెట్ కీపర్ పరంగా ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ పరంగా రషీద్ ఖాన్, నిశాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, మను సుతార్, జేసన్ హోల్డర్. ఈ విధంగా బౌలర్ల పరంగా చూసుకున్నట్లయితే అర్షద్ ఖాన్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇశాంత్ శర్మ, గుర్నూర్ బ్రార్, అశోక్ వర్మ, లిక్వుడ్,
పృథ్వీరాజ్ ఎర్ర స్క్వాడ్ లో చాలా బలంగా కనిపిస్తుంది. బౌలింగ్ పరంగా అలాగే బ్యాటింగ్ పరంగా కూడా ఆల్రౌండర్ల పరంగా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. వికెట్ కీపర్ బలం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఈ టీం పరంగా. అలాగే చూసినట్లయితే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ లాంటి టాప్ ఆట చాలా బాగుందని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ పరంగా చాలా అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పుకోవాలి. టాప్ ఆట చాలా బాగుంది. ఈ విధంగా గిల్, బట్లర్, సాయి సుదర్శన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. అలాగే బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ లాంటి మంచి బౌలర్లతో పాటు ఆల్రౌండర్ కూడా చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఈ విధంగా T20 వరల్డ్ కప్ సంబంధించి బట్లర్ పెద్దగా రాణించకపోయినా కూడా ఈ IPL మ్యాచ్ లో బాగా రాణిస్తాడని కోరుకున్నాము. బౌలింగ్ ఫేస్ అటాక్ సూపర్ గా అనిపిస్తుంది. మహమ్మద్ సిరాజ్, రబాడా బౌలింగ్ మ్యాజిక్ చేస్తారని అనుకున్నాము. జేసన్ హోల్డర్ ఎంట్రీ తోటి మరింత బలంగా గుజరాత్ టైటాన్స్ కి సంబంధించి ఫేస్ అటాక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జేసన్ హోల్డర్ చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అలాగే ప్లేయింగ్ 12 గా చూసుకున్నట్లయితే గుజరాత్ టైటాన్స్ కి సంబంధించి గుజరాత్ టైటాన్స్ లో ప్లేయింగ్ 12 సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ, జాస్ బట్లర్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఎగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధ కృష్ణ ఆడతారని ఈ విధంగా గుజరాత్ టీంకు సంబంధించి చాలా బలంగా అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన అయితే కొనసాగుతుందని కోరుకున్నాము. గిల్లు, బట్లర్, సాయి లాంటి స్ట్రాటజిక్స్ చూస్తే చాలా షాక్ గురవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ ఓపెనింగ్ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. అలాగే మంచి ఆల్రౌండర్ కూడా మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు. మంచి ఫేస్ బౌలింగ్ మరియు మంచి స్పిన్నర్లు కూడా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా గుజరాత్ కు సంబంధించి మంచి స్క్వాడ్ మరియు మంచి ప్లేయింగ్ 12 కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గుజరాత్ మరియు రాజస్థాన్ మరియు పంజాబ్ కు సంబంధించి ఈ 3 టీంలకు సంబంధించి ఈ వీడియోలో వివరించుకోవడం జరిగింది. మార్చి 28 శనివారం నుంచి మొదటి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఇప్పటి వరకు ఈ వీడియో పరంగా 7 టీంలకు సంబంధించి వివరించుకున్నాము. ఇంకా 3 టీంలు మాత్రమే మిగిలినాయి. మరొక వీడియోలో మిగతా 3 టీంల గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ కూడా తక్కువగా తీసివేసే అవకాశమే లేదు. శుభ్మన్ గిల్ సారథ్యంలో అద్భుతమైన ప్లేయింగ్ 12 అయితే సిద్ధంగా ఉంది. వీరు ప్రాక్టీస్ పరంగా కూడా మంచి ప్రాక్టీస్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా టాటా IPL 19వ సీజన్ కు సంబంధించి ట్రోఫీ గెలిచే బరిలో గుజరాత్ టైటాన్స్ ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా క్రికెట్ కు సంబంధించి అలాగే IPL మ్యాచ్లకు సంబంధించి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే త్వరలోనే రాబోతుంది. మార్చి 28 నుంచి ఈ షెడ్యూల్ అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న కారణంగా 2 షెడ్యూల్స్ గా మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ 20 మ్యాచ్లు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీడియో